ఇది రాయలసీమ రాజులు మెచ్చే ఒట్టి మిరకాయల పులిహోర. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు ఏం చేస్తున్నామంటే ఒట్టి మిరకాయల పులిహోర అండి. దాన్ని ఎండు మిరకాయల పులిహోరను అంటారు. చాలా స్పైసీగా పుల్లగా సూపర్ గా ఉంటుందండి ఈ కూర. అసలు సిసిలైన రాయలసీమ స్టైల్లో చేస్తున్నామండి. కారానికి కారం, పులుపుకి పులుపు, పంతానికి పంతం, దేనికైనా సై. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. రాయలసీమ ఒట్టి మిరకాయల పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు 1/4 కప్పు, బియ్యం 1/4 కప్పు, ధనియాలు 1 స్పూను, ఒక పెద్ద తెల్లగడ్డ, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక టమోటా, చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు కూడా గుంటూరు తీసుకున్నానండి. ఇది కారం కొంచెం మీడియం గా ఉంటుంది కదా, కాబట్టి ఈ మిరపకాయలు తీసుకోండి. మీకు మన ఊర్లో కొంచెం లావుగా పొడవుగా దొరుకుతాయి కదండి, ఆ మిరపకాయలు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం కారం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దిట్టంగా వేస్తున్నాను. మిరపకాయలు ఎక్కువే వేసుకోవాలండి. దీనికి నేను నా గుప్పెడితో ఒక గుప్పెడు తీసుకున్నానండి మిరపకాయలు. కారం ఉంటేనే అండి ఈ కూరకు బాగుండేది. ఎందుకంటే మనం ఒట్టి మిరపకాయల పులిహోర, ఎండి మిరపకాయల పులిహోర అంటున్నాం కదండి. మిరపకాయల పులిహోర అంటేనే కారం ఉండాలి కదండి, కాబట్టి నేను ఒక గుప్పెడు మిరపకాయలు తీసుకున్నానండి. మిరపకాయలు ఎన్ని అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు చింతపండు కూడా తీసుకోవాలండి. అప్పుడే మన కారంకి పులుపుకి కరెక్ట్గా ఉంటాయని ఈ కూర బాగుంటుందండి. కారము, పులుపు, ఉప్పు ఈ 3 కలిసి ఈక్వల్గా ఉంటే సూపర్గా ఉంటుందండి ఈ కూర అనేది. దీంతో పాటు కావాల్సినవి నూనె, ఉప్పు, నీళ్ళండి. ఈ 3 అండి ఇంక కావాల్సింది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. ఈ ఒట్టి మిరకాయల పులిహోరకి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే డైరెక్ట్గా ఆవాలు వేసి పోపు పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కే లోపల ఎర్రగడ్డ కట్ చేసుకునేస్తాం. ఎర్రగడ్డ కూడా చిన్న సైజు అవసరం లేదండి, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే టమాటా కూడా కడిగి కట్ చేసుకుందాం. టమాటాలు కూడా కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఆవాలు వేసుకుంటాము. మళ్ళీ మనం పోపు పెట్టం కదా, కాబట్టి ఇప్పుడే ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్లిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, ఇప్పుడు కందిపప్పు, అలాగే బియ్యం, అలాగే ధనియాలు, ఈ 3 ఒకేసారి వేయాలండి. మంట కూడా ఇట్లా తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. అన్నీ బాగా వేగితేనే కూర అనేది కమ్మదనం వస్తుంది. తొమ్మిది నుంచి 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ పప్పు బియ్యం అనేది బాగా వేగితేనే అండి ఈ కూరకి కమ్మదనం అనేది. పప్పు బియ్యము బాగా కలర్గా వేగాలండి, అప్పుడే బాగుండేది ఈ కూర. మన ఛానల్లో పప్పు ఏం శనగపిండి పులిహోర ఉందండి. ఆ వీడియో చాలా మందికి నచ్చిందండి. అదే మరే అండి ఈ కూర కూడా, కాకపోతే ఇది ఎండుమిరపకాయల పులిహోర అండి. ఇందులో కొంచెం బియ్యం, కొంచెం ధనియాలు వేసినాము, అలాగే మిరపకాయలు ఎక్కువ వేసినామండి. కాకపోతే ఇది కారంగా పుల్లంగా ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కూడా మీకు అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మీరు ఇష్టంగా తింటారండి. చూడండి, 5 నిమిషాలు అయిందండి, ఇలా వేగిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము తెల్లగడ్డ వేసేస్తున్నాము. ఇంకా 4 నిమిషాలు వేగాలండి, అప్పుడు ఇంకా కలర్ బాగా వస్తుందండి. ఇప్పుడే చూడండి బియ్యం అంతా కొంచెం వైట్గా మారింది. ఈ బియ్యం కూడా కొంచెం గోల్డ్ కలర్లో రావాలి. ఇలా నిమిషానికి కలబెడుతూ ఉండాలండి. కలబెట్టకపోతే కూర మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ముందే వేసేసినట్లయితే పప్పు వేగదండి, కాబట్టి కొంచెం వేగినాక వేస్తున్నాను. పప్పు బియ్యము ఈ మాత్రం కలర్ వచ్చినప్పుడు టమాటా వేసాం కదండి, ఇంకొంతసేపు బాగా వేయించుకొని నీళ్ళు పోసేస్తాం. టమాటా బాగా వేగితే ఇలా తోలు వచ్చేస్తుందండి, అంతవరకు మనం వేయించుకోవాలి. ఇంకొంతసేపు వేయించుకుందాం. మీకు ఇట్లా చేసేది కష్టం అనిపిస్తే పప్పు బియ్యం సపరేట్గా వేయించి పక్కన పెట్టుకునేసి మామూలుగా ఇట్లా తిరుగుబాతు పెడతాం కదండి వేయించేటప్పుడు, అవన్నీ వేగినాక పప్పు ఈ బియ్యం వేసి బాగా కలపెట్టేసి కొంతసేపు వేయించేసి మళ్ళీ నీళ్ళు పోసినారంటే
సరిపోతుందండి. ఇంకొకటి అండి, మిరపకాయలు కూడా కారం తక్కువ ఉండే మిరపకాయలే తీసుకోండి. ఎక్కువ మిరపకాయలు కారం ఉండేది తీసుకున్నారనుకోండి ఎక్కువ వేసేందుకు అగ్గి కారం అయిపోతుందండి. కాబట్టి చూసి తీసుకోండి. నేను గుంటూరు మిరపకాయల్లో కూడా కారం తక్కువ ఉండే తీసుకున్నానండి. లాస్ట్ టైం నేను ఇంకొక గుంటూరు మిరపకాయలు తెచ్చానండి, కొంచెం సన్నగా ఉంది. అది ఎంత కారం అంటే రసంకి 2 మిరపకాయలు వేసినా కారం ఎక్కువ అనిపించిందండి. కాబట్టి నేను చూసి తెచ్చుకున్నాను మిరపకాయలు. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం. నీళ్లు చూసి వేసుకోవాలండి. ఈ కూర పలచగా ఉంటేనే బాగోదు, గట్టిగానే ఉంటేనే బాగుండేది. మళ్ళీ నీళ్ళు వేసేదానికి అవ్వదండి. వేడి నీళ్ళే కాంచిపోయాలి, చన్నీళ్ళు అయితే పోయకూడదండి. కాబట్టి ఇప్పుడే చూసి దిటంగా నీళ్ళు పెట్టుకున్నామంటే సరిపోతుంది. పప్పు బియ్యము ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నామండి. కాబట్టి ఈ కప్పుతో 5 కప్పులు నీళ్ళు పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసేస్తాను కదా, చింతపండు కూడా కడిగి వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, ఇట్లా ఉడికేటప్పుడు కుక్కర్ మూత పెట్టాలండి. ఇప్పుడు ఇది 4 విజిల్లు వస్తే స్టవ్ ఆపేసి ఎనుపుకున్నామంటే కూర అయిపోతుందండి. ఈ పులుగురకి కాంబినేషన్గా అరటికాయ చేస్తున్నానండి. అరటికాయ తాలింపు సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. ఇదే కాదండి, చిక్కుడుకాయ చేసుకోవచ్చు, బీన్స్ చేసుకోవచ్చు. అరటికాయ ఇంకా చాలా బాగుంటుందండి. కాబట్టి అరటికాయ చేస్తున్నాను ఈరోజు. ఇలా పైన తొక్క తీసేయాలండి అరటికాయ. ఇలా లైట్గా తొక్క తీసేస్తే బాగుంటుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. దీన్ని నేను 4 భాగాలు పొడవుగా వేస్తున్నాను. ఇట్లా, మళ్ళీ ఇట్లా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఈ సైజులో కట్ చేసుకుంటే తాలింపు బాగుంటుందండి. నేను ఇక్కడ అరటికాయ తాలింపుకి శనగగింజలు పొడేస్తున్నానండి. మీరు ఇదే అరటికాయని మీకు అట్లా నచ్చలేదంటే సన్నగా బిల్లలుగా కట్ చేసుకొని అట్లే షాలో ఫ్రై చేసుకోవచ్చండి, అది బాగుంటుంది. మన ఛానల్లో అది కూడా చేసామండి, కాకరకాయ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ఫాస్ట్గా అయిపోయే తాలింపు ఏది అంటే అరటికాయ తాలింపు అండి. 10 నిమిషాలు అరటికాయ ఉడికిపోతుంది, 2 నిమిషాలు తిరుగుబాతు పెట్టేస్తామండి. కాబట్టి అరటికాయ తాలింపు ఫాస్ట్లో అయిపోతుంది. ఇంకోటి అండి, మా పాప కానీ ఈజీగా బిన్నే చేసేస్తుందండి. అరటికాయ తెచ్చి పెడితే అసలు మా తాలింపు చేసేదా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు అరటికాయ ఇష్టం అండి, చేసేది ఇంకా ఇష్టం ఆమెకి. ఎందుకంటే ఇట్లా తొక్క తీసి కట్ చేసి బాయిల్ చేసేసినామంటే తిరుగుబాతు పెడితే పల్లి అయిపోయినట్లే అండి. కాబట్టి పాపకు కూడా ఇట్లా ఈజీ తాలింపులు నేర్పించినానండి. ఎప్పుడైనా నాకు బాగాలేదంటే పాప చేసి పెడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కడుక్కునేస్తాము. మనము కడగతోనే నీళ్ళలో వేస్తే ఇట్లా కలర్ రాదండి. నేను వేయలే, మీతో మాట్లాడతా అలానే కోసేసినాను, ఏం కాదండి. దీన్ని కడిగేసి స్టవ్ మీద పెట్టినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కడిగేసినాము. ఇప్పుడు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. నేను అరటికాయ తాలింపు చేసి ఈ పెను మీద తీసుకుంటానండి. ఎందుకంటే బంక్ వస్తుందండి. ఆ బంక్ ఎంత కడిగినా పోదండి. 4-5 సార్లు గిన్నెలు కడిగేటప్పుడంతా దీన్ని ఎత్తి కడుగుతూ ఉంటే పోతుందండి. దీనికి ఏమైనా చిట్కా ఉంటే మీరే చెప్పండి నాకు. అరటికాయ బంక్ వచ్చినప్పుడు ఎలా కడగాలనేసి. ఇది అర్ధం ఉడికినప్పుడు ఉప్పేద్దాము. తాలింపుకి 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, గుప్పిడికి కరివేపాకు. ఈ ఎర్రగడ్డ మాత్రం ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే తెల్లగడ్డ కూడా దంచి పెట్టుకున్నాను. తొక్క తీయకుండా కూడా మీరు దంచి పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు టైం ఉన్నింది కాబట్టి తొక్క తీసి దంచి పెట్టుకున్నానండి. మన తాలింపు అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు మన ఎండుమిరకాయల పులుగురు కూడా ఉడికిపోయిందండి. కుక్కర్ కూడా ప్రెజర్ పోయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి, కరెక్ట్గా ఉందండి. నీళ్ళు కూడా ఎక్కడ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంతోనే ఎనిపితే మెదగదండి. కాబట్టి మనము పప్పు ఎనిపే సట్టి ఉంటుంది కదండి, దాంతో పోసి ఎనిపినామంటే ఈ మిరపకాయలంతా బాగా మెదుగుతుందండి. కాబట్టి ఇప్పుడు ఆ సట్టి కడుక్కొని ఎత్తుకునేద్దాం. చూడండి, మన పప్పు బియ్యము అంతా బాగా ఉడికిపోయింది. ఎక్కడ అన్నం కానీ కనిపిస్తలేదండి. ఇప్పుడు ఇందులో వేసి ఎనుపుకునేస్తాము. అంతే అండి, నీళ్ళు కూడా వేసేలేదు. మనకి ఇంతే తిక్కుగానే ఉండాలి కూర అనేది. అరటికాయ అర్ధం ఉడికిపోయిందండి. ఇప్పుడు కల్లుప్పు, అలాగే పసుపు కొద్దిగా. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇందులో రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు ఎనుపుకునేద్దామండి. ఎనిపేటప్పుడు మిరపకాయలు బాగా నలగాలండి. మిరపకాయలు నలిగితేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మిరపకాయలు మీరు కావాలంటే మిరపకాయలే ఫస్ట్ వేసుకొని కూడా వెనుపుకోవచ్చండి. నేను ఇక్కడ సట్టి తీసుకున్నాను కాబట్టి అంతా ఒకేసారి వేసేసాను. ఇంకోటి అండి, దీన్ని ఎంత బ్లెండర్ పడితే అంత బాగుండదండి. మనం ఇలా ఎనుపుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర సట్టి లేదు అంటే పాత్రలైనా
ఫస్ట్ మిరపకాయలు వేసుకొని ఎనుపుకొని మళ్ళీ ఈ పప్పు అంతా వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ మనం తిరుగుబాతు కూడా పెట్టాం కదా, కాబట్టి కరివేపాకు అంతా వేసినామండి. కరివేపాకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు మనకి నోట్లో తగులుతూ ఉంటే నమిలేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ కూర. మా ఇంట్లో జ్వరం వచ్చి తగ్గిపోయిందంటే అమ్మ చేసే ఫస్ట్ కూర ఒట్టిమిరపకాయల పులగూర అండి. ఇది జ్వరం వచ్చినప్పుడు మన నోరు పాడవుతుంది కదండి చేదుగా, అప్పుడు ఇది తిన్నామంటే రుచికి రుచి, కారానికి కారం, ఉప్పుకి ఉప్పు అన్నీ సూపర్గా తెలుస్తుందండి. ఈ కారం అనేది తగిలే ముందు జ్వరానికి వచ్చిండే చేదు కూడా మాయమైపోతుందండి, అంత బాగుంటుంది ఈ కూర. మా రాయలసీమ సైడు ఎక్కువగా చాలామంది వారానికి ఒక రోజు చేసుకునే కూర అండి ఒట్టిమిరపకాయల పులుగూర. ఇది తింటే రోషంకులు చాలా ఎక్కువ వస్తుందండి ఈ కారం తినేదానివల్ల. అందుకే మా రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఎక్కువ. ధనియాలు, పప్పు, బియ్యము, ఎండుమిరపకాయలు అంతా మెదిగే గుందిరికి మన కలర్ చూడండి, కూర కూడా ఎట్లా వచ్చిందో చూసారు కదండి. ఈ కలర్ రావాలండి ఎండుమిరపకాయ పులగూర అంటే. అదే మన ఊరు మిరపకాయలు అయితే ఇంకా ఎక్కువ వేస్తామండి, అది మిరపకాయలు తొక్కులుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గుంటూరు తీసుకున్నాను కదండి, ఎట్లయినా ఇది కారం వచ్చేస్తుంది కదా, కాబట్టి ఒక గుప్పిడి మిరపకాయలు వేసాను. ఎప్పుడు మన వెరైటీ కూరలే కాకుండా ఇలాంటి పాత నాటి కూరలు కూడా చేసినామంటే మన పిల్లలు ఇష్టంగా తింటారు, మన పాత జ్ఞాపకాలు మనకు అలానే గుర్తుంటుందండి. చూడండి మిరపకాయలు కూడా కొంచెం తొక్కులుగానే ఉందండి. ఇలా మెదుపుకున్నామంటే మన ఎండుమిరపకాయల పులుగూర రెడీ అండి. చూడండి మన ఎండుమిరపకాయల పులుగూర చూడడానికి కలర్ బాగుందండి, తినడానికి ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాము. చూడండి థిక్నెస్ అనేది ఈ మాత్రం ఉండాలండి, ఇంత గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చాలా పలసగా అంటే ఈ కూర బాగోదండి. మీకేమైనా పలసగా కావాలి అంటే వేడి నీళ్ళు కాంచి పోసుకోండి, చన్నీళ్ళు మాత్రం పోయొద్దండి. అంతే అండి, మన రాజులు మెచ్చే కూర ఒట్టిమిరపకాయల పులుగూర రెడీ అండి. మన రాయలసీమ సైడు సంగటి చేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ కూరకి తింటా ఉంటే అమృతం లాగా ఉంటుందండి. కాకపోతే ఈ రోజు అయితే నేను సంగటి చేయలేదండి. మామ అయితే ఈ కూర అంటే సంగటి కావాలంటారండి. లేదు మామ సాయంకాలం చేయిస్తారని చెప్పేసి మామకి ఈరోజు లంచ్కి వచ్చి ఈ కూర పెట్టేసి అన్నం పెట్టేసి అలాగనే అరటికాయ తాలింపు పెట్టేస్తానండి. ఏమన్నారండి, మామ అడ్జస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇంత మట్టుకు కట్టేసినామంటే సాయంకాలం వస్తానే మామకు ఒక చిన్న ముద్ద సంగటి వేడిగా ఇచ్చేసినామంటే ఇష్టంగా తింటారండి. మన అరటికాయ తాలింపుకి కొద్దిగా నూనె వేసుకుంటాము. ఇప్పుడు ఆవాలు, అలాగే 1 స్పూను పచ్చనిపప్పు వేస్తున్నానండి. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డ అన్నీ వేసేద్దామండి, కరివేపాకు, తెల్లగడ్డలు. ఇప్పుడు ఇవి బాగా వేగాలండి. చూడండి ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు వేగినాక అరటికాయ ఉడకపెట్టుకున్నాం కదండి, అది వేసేద్దాం. పసుపు ఇందులో వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదండి నేను. ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి వేస్తున్నామండి. ఈ పల్లీల పొడి వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, చూడండి. పల్లీల పొడి కూడా ఈసారి పాప కొట్టేసిందండి, పలుకులుగా కొట్టింది. ఆమెకు అలా ఉంటే ఇష్టం అంట, కాబట్టి అట్లే కొట్టింది పాప. అలా మన పిల్లలకు కూడా నేర్పియాలండి అప్పుడప్పుడు వంట. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు చదువుకునేకి బయటంతా వెళ్తారు కదండి, అప్పుడు మన పిల్లలు ఈజీగా మనం నేర్పించిన వంటలు చేసుకొని ఆస్వాదిస్తూ తింటారండి. కాబట్టి మన పిల్లలకి వంట నేర్పియాలి. అంతే అండి, మన అరటికాయ తాలింపు కూడా అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇలా మూత పెట్టేసినాం కదండి, 20 నిమిషాలైనా వేడిగానే ఉంటుందండి, ఎందుకంటే పెనం అంత ఘనంగా ఉంది. ఇప్పుడు మన వంట రెడీ అయిపోయిందండి, లంచ్ బాక్స్కి వేసుకునేద్దాం. వేడి వైట్ రైస్, అలాగే ఒట్టిమిరపకాయల పులుగూర, మన అరటికాయ తాలింపు. అంతే అండి, మన సింపుల్ లంచ్ బాక్స్ రెడీ. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.